నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు ఎమ్మెల్సీ కవితను ఆమె పార్టీని ధిక్కరించి మాట్లాడినందుకు సస్పెండ్ చేశారు. ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని ఆమె అన్నారు. ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా హద్దే ఉంటుంది మాట్లాడడానికి. అంతకుముందే ఆమె పార్టీని బాగా విమర్శిస్తున్నారు. పార్టీలో దయ్యాలున్నాయని చెప్పారు. పార్టీ విధానాలను వ్యక్తులను విమర్శిస్తూ లేఖ కూడా రాశారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇంకా భయపడేది ఏముంటుంది? రేపు ఇంకెన్ని విమర్శలు చేస్తారో, ఎవరెవరిని ఎట్లా విమర్శిస్తారో చెప్పలేం. పార్టీలో ఉన్నప్పుడే పార్టీలో దయ్యాలున్నాయన్నారు. ఇప్పుడేమో కొన్ని దయ్యాల పేర్లు బయట పెట్టారు, కొన్ని దయ్యాల పేర్లు బయట పెట్టలేదు. నేరుగా యుద్ధానికి దిగారు. అంతకు ముందు నుంచి ఆమె పార్టీలోనే మరో చిన్న పార్టీ పెట్టి దాని ఆఫీస్ వేరు, దాని వ్యవహారం వేరు, అంతగా దాని సంగతులు కూడా ఆమె వేరుగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీడియాలో చర్చ ఏమిటంటే కల్వకుంట్ల కవిత భవిష్యత్ ఏమిటి, ఆమె ఎటువైపు వెళ్తారు, ఏం చేస్తారు, ఏ పార్టీలోనైనా చేరుతారా అని. ఆమె పైన లిక్కర్ కేసు ఉంది. ఏదైనా పార్టీలో చేరాలంటే ఆ పార్టీ వాళ్లకు లిక్కర్ కేసు గుర్తొస్తుంది. ఆమెతో పాటు ఆ లిక్కర్ కేసును కూడా భరించాల్సి ఉంటుంది. కవిత గొడవంతా వాళ్ళ ఆస్తుల తగాదా అని విపక్షాలు కొట్టి పారేశాయి. ప్రైవేట్ ఆస్తులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా కోట్లాది రూపాయల ఆస్తులు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. బీజేపీ ముందుగానే చెప్పింది కల్వకుంట్ల కవితను మేము రానిచ్చేది లేదు, మా పార్టీలో చేర్చుకోబోము అని. కాంగ్రెస్ మరింత జాగ్రత్త పడింది. దాని భయాలు దానికి ఉన్నాయి. ఒకటి లిక్కర్ కేసు, రెండోది రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చీలుస్తోంది అనే అపవాదు వస్తుంది అనేది కూడా దాని భయం. ఆమె కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, అన్ని పార్టీలను ఆమె విమర్శించారు. కాబట్టి ఆ రెండు పెద్ద పార్టీల్లో ఆమెకు ప్రవేశం లేదని అర్థం చేసుకోవచ్చు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటో తేటతెల్లమైపోయింది, ఏం చేయనున్నారు అని. ఇప్పుడు సమస్యల్లో అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి అని. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది, మనకందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తుడుచుకుపోయింది. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాలేదు, అది సాధించలేకపోయింది. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను బీఆర్ఎస్ ఆకర్షించలేకపోయింది. వచ్చే లోకల్ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామంటే కనీసం కొన్ని సీట్లైనా సాధించి ఉనికిని కాపాడుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ కవిత గారి బాంబు పేలింది. శనేశ్వరం లాగా కాళేశ్వరం సమస్య కూడా ఇప్పుడే వచ్చి పడింది. ఇక్కడి పోలీసే చూసుకుంటుందేమో అనుకుంటే రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడతో దాన్ని సిబిఐకి అప్పగించారు. బయట నుంచి చూస్తే కవిత ఏమీ కాదు, ఆమె ఒక ఎమ్మెల్సీ మాత్రమే. కానీ లోపల మాత్రం ఆమె పార్టీ అధ్యక్షుడి కూతురు. ఆమెకు ఇంతో అంతో పార్టీలో స్థానం ఉంది. పార్టీకి నష్టమే, ఖచ్చితంగా నష్టం. ఎవరు అవునన్నా కాదన్నా కూడా. అట్లా పార్టీకి ఒక రకం దెబ్బ పడింది. అది కూడా పూర్తిగా లోకల్ ఎన్నికల ముందు. ఇట్లా చూస్తూ వెళ్తే పార్టీ నిలదొక్కుకోగలదా? ఇప్పటికే 2 ఎన్నికల్లో ఓడిపోయింది. 3వ ఎన్నికల్లో కూడా పార్టీకి ఏమాత్రం సీట్లు రాకున్నా, అంటే గౌరవప్రదమైన సీట్లు రాకుంటే పార్టీ సంగతి ఏమిటి? అసలు ఆ పార్టీ ఉంటుందా? కేసీఆర్ వయసు కూడా పైబడుతోంది. బీఆర్ఎస్ పూర్వం అది టీఆర్ఎస్, అది పుట్టింది తెలంగాణ సాధన కోసం. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. దాని ఉద్దేశమే తెలంగాణ తేవడం. మరో తెలంగాణ ఉద్యమం అయితే రాదు కదా, వచ్చే అవకాశం ఏమీ లేదు కదా, మరో తెలంగాణ ఏముంటుంది. కాబట్టి దాని ప్రయోజనం అంతమైనట్టే కదా. తర్వాత టీఆర్ఎస్ నేమో బీఆర్ఎస్ చేశారు. బీఆర్ఎస్ చేస్తే అక్కడ టీఆర్ఎస్ లేదనే కదా అర్థం. వ్యక్తులు వాళ్లే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాధనే క్రైటీరియా అయినట్టయితే ఆ పని అయిపోయింది. మరెందుకు అని ప్రజలు ఆలోచిస్తారు కదా. ఈ ఆలోచన పార్టీకి కూడా ఉండాలి కదా, దాని పంథా మార్చుకోవాల్సి ఉంటుంది కదా. అట్లా ప్రయత్నించిందా? తెలంగాణ సెంటిమెంట్ తోనే ఎప్పటికైనా గెలుస్తూ వెళ్తాం అనుకుందా? అది సాధ్యం అవుతుందా? ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు కదా. మనం దేశవ్యాప్తంగా చూసినట్టయితే చాలా పార్టీలు ప్రాంతీయ పార్టీలతో సహా సన్నగిల్లుతున్నాయి. వాటికి కొండకొతో స్థానమే లేకుండా పోతుంది. 1-2 సీట్లకే పరిమితం అవుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలను కూడా చూస్తున్నాం కదా. కమ్యూనిస్ట్ పార్టీలకు తెలంగాణలో సిపిఐకి, అది కూడా కాంగ్రెస్ తో పెట్టుకుంది కాబట్టి 1 సీట్ వచ్చింది. సిపిఎం కు 1 సీటు కూడా రాలేదు. అట్లా ప్రయోజనానంతరం పార్టీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అది కాలంతో పరిగెత్తనట్టయితే. ఈ అన్ని అంశాలు క్రోడీకరించి
మీరేమంటారు బీఆర్ఎస్ గురించి తప్పకుండా కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు నచ్చితే లైక్ పెట్టండి. మీ మిత్రులతో కూడా పంచుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పనిసరిగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.